కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న టైగర్ కన్జర్వేషన్ జోన్పై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వివాదాస్పద జీవో నంబర్ 49ని తాత్కాలికంగా నిలిపేసింది. అయితే సర్కారు చర్యను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 330 గ్రామాలను ప్రభావితం చేయనున్న కొత్త పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు బ్రేక్ పడింది. ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టైగర్ రిజర్వ్ ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జీవో నంబర్ 49ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జీవో నంబర్ 49పై ఇటీవల జరిగిన పరిణామాలు, కలెక్టర్ నివేదికతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యాని, కాగజ్ నగర్, సిర్పూర్, కర్జల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ రేంజ్ లో 1,49,000 హెక్టార్లను టైగర్ రిజర్వులకు మారుస్తూ గత నెల 30న జీవో నంబర్ 49ను జారీ చేశారు. ఈ జీవోను వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో 330 ప్రభావిత గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క వివరాలను సేకరించారు. పరిస్థితులను సీఎంకు వివరించారు. దీంతో జీవోను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవో 49ను నిలుపుదల ప్రకటనపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసీ సంఘాలు మరి ప్రజా సంఘాలు పిలుపునిచ్చినటువంటి 49 జీవో రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు మరియు వీరందరూ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ ఆదిలాబాద్లో అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క సందర్భంగా మన 49 జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినందుకు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆ యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉండి మాకు 49 జీవోను రద్దు చేసినందుకు చాలా సంతోషకరమైన విషయం. మాకు ఆదివాసులంతా కలిసి మేము ఒక పండుగ చేసుకునే విధంగా మాకు ఈరోజు ప్రాణాతని కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రి సీతక్క గారికి, సభ్యులందరికీ మేము ప్రత్యేకంగా రుణపడి ఉంటాం ఆదివాసులంతా. నిజానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల అటవీ భూమిని కొమరం భీం కన్జర్వేషన్ కారిడార్ గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టైగర్ జోన్ ను అంగీకరించేది లేదని ఆందోళనలు చేశారు. బంద్ కూడా నిర్వహించారు. చివరికి జీవో నంబర్ 49ను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు అనుమానం వ్యక్తం చేశారు. నేను ఒక్కటి చెప్తున్నా, ఇవాళ తాత్కాలిక నిలుపుదలకు ఒప్పుకునేది లేదు. దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాల్సిందే, విత్డ్రా చేయాల్సిందే. లేని పక్షంలో ఈ జీవో నెంబర్ 49 వ్యతిరేక పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. కేవలం స్థానిక సంస్థలు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఎలక్షన్ల కోసం ఆదివాసీ సంఘాలని సంతృప్తిపరచడానికి ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు కాబట్టి వారిని సంతృప్తిపరచడానికి కేవలం కంటి తుడుపు చర్యగా ఈ అబయన్స్ ఆర్డర్స్ మెమో నెంబర్ 3602 మాత్రం తీసుకువచ్చినట్టు అర్థమవుతారు. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఎప్పుడైనా ఈ మెమోను మళ్ళా సస్పెండ్ చేస్తూ మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తే మళ్ళా జియో అమలు అవుతుంది. దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే దాని అమలు కూడా మళ్ళా జియో అమలు అయ్యే అవకాశం ఉంది. మన ప్రాంతం ఇంకా వెనుకబడే అవకాశం ఇంకా మెండుగా ఉన్నది. జీవో నంబర్ 49ను ప్రభుత్వం నిలిపివేయడంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. జీవో నిలుపుదల కాకుండా రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.